హలో స్టూడెంట్స్. ఈరోజు మనం 10th క్లాస్ లాస్ట్ లెసన్ అయిన సెకండ్ లాంగ్వేజ్ లాస్ట్ లెసన్ ధర్తీకే సవాల్ అంతరిక్షకే జవాబ్, భూమి యొక్క ప్రశ్నలు అంతరిక్షం యొక్క జవాబులు, దీని గురించి నేర్చుకుందాం. उन्मुखीकरण विधाता द्वारा बनाई गई सृष्टि में अनेक जीव जंतुओं ने इस संसार में जन्म लिया है. విధాత ద్వారా సృష్టించబడిన ఈ ప్రపంచంలో ఎన్నో జీవ జంతువులు పుట్టాయి. जिसमें पशु पक्षियों को मानव की तुलना में कुछ विशिष्ट प्राकृतिक गुण प्राप्त हुए हैं. దీంతో పశు పక్షులకైతే మనిషితో కంపేర్ చేసినట్లయితే కొన్ని విశిష్టమైన ప్రాకృతిక గుణాలు పొంది ఉన్నాయి. पक्षियों को मुक्त आकाश में विचरण करते देखकर हम यही सोचेंगे कि काश हम भी उनकी तरह आकाश में ऊंची उड़ान भर पाते. పక్షుల్ని ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరటం చూసి మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, మనం కూడా ఇలా హ్యాపీగా పైన ఎగిరితే ఎంత బాగుండు ఆకాశంలో అని. इसी आकांक्षा ने विल्बर राइट व ओरोविन राइट भाइयों को हवाई जहाज की खोज की प्रेरणा दी. ఈ కోరికతోనే విల్బర్ రైట్, ఓరోవిన్ రైట్ అనే బ్రదర్స్ ఏరోప్లేన్ ఇన్వెంట్ చేశారు. మరియు उन्होंने आकाश में उड़ने वाले हवाई जहाज का ఆవిష్కార్ కియా. అంటే ముందు అసలు ఏమైనా ఎగరగలిగే వస్తువుని తయారు చేయాలి అని అనుకుని చేశారు. అట్లానే వాళ్ళు ఏరోప్లేన్ ని ఇన్వెంట్ చేశారు. हवाई जहाज का आविष्कार किसने किया? प्रश्नोत्तर. हवाई जहाज का आविष्कार विल्बर राइट व ओरोविन राइट भाइयों ने किया. उड़ते हवाई जहाज को देखकर आपको क्या लगता है, क्यों? उड़ते हवाई जहाज को देखकर मुझको విమాన్ చాలక్ బన్నీకి ఇచ్చా హోతీ హై. అంటే ఏరోప్లేన్ ఎగురుతుంటే నాకు అనిపిస్తుంది పైలట్ అయితే బాగుండు అనిపిస్తుంది. చిన్నప్పుడు అట్లా అనిపిస్తూ ఉంటుంది. క్యోంకి మై భూవాసి హూ, పానీ మే తైర్ సక్తా హూ. కింద ఉంటాం కాబట్టి మాకు వాటర్ లో స్విమ్మింగ్ చేయటం అవన్నీ వస్తాయి. లేకిన్ హవా మే నహీ ఉడ్ సక్తా, గాల్లో ఎగరలేను కదా. అందుకని हवाई जहाज से उड़ सकते हैं. अगर पायलट बन गया तो हवाई जहाज से उड़ सकते. हवा में उड़ना मुझे बहुत अच्छा लगता है और बड़ा रोमांचक होता है. గాల్లో ఎగరటం నాకు ఎంతో మంచిగా అనిపిస్తుంది, బాగా రోమాంచక్ క్యూరియాసిటీతో అలా ఎగరాలి అనిపిస్తుంది. పశు పక్షి और మానవ గుణం में क्या अंतर है? పశువులకి పక్షులకి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. వాటికి కుక్కలు వాసన చూస్తాయి, అట్లానే నెమలి నాట్యం చేస్తుంది, కొన్ని కొన్ని అయితే భూకంపాలు వచ్చినప్పుడు తెలియచేస్తాయి. అలా మనిషికి వాటికి ఉన్న వాటికి డిఫరెన్స్ ఏంటి? कुत्ते अति सूक्ष्म ध्वनियों को सुन सकते. కుక్కలు వినగలుగుతాయి. और उनकी घ्राण शक्ति अपार है. వాసన చూసే శక్తి కూడా గ్రేట్. इससे వ్యక్తిयों को आसानी से पहचान सकते हैं. దాని వాసన ద్వారా మనుషుల్ని ఈజీగా గుర్తించుతుంది. बिल्लियों और जलचरों को भूकंप का बहुत पहले ही अनुमान लगाने की शक्ति है. పిల్లులకి కొన్ని జలచరాలకి కూడా భూకంపం వచ్చేటప్పుడు ముందే తెలుస్తుంది. పక్షిयों को हवा में उड़ने की ताकत है. బర్డ్స్ కంతా ఆకాశంలో ఎగిరే శక్తి ఉంటుంది. వే ఉనికి విశిష్ట ప్రాకృతిక గుణ హే, హమ్ మానవోं में गुण नहीं है. మన మనుషుల్లో ఈ గుణం లేదు. యహీ పశు పక్షి और మానవ में अंतर है. ఇలాంటి కొన్ని క్వాలిటీసే మనిషికి పశు పక్షులకి ఉన్న. దేశ్ కి సురక్షా కా కార్య అత్యంత మహాన్ కార్య హై. అంటే దేశాన్ని రక్షించడం అనేది చాలా గొప్ప కార్యం. इसके लिए अनेक प्रकार के नवीन तथा वैज्ञानिक उपकरण अपना विशेष दायित्व निभाते हैं. దీనికోసం ఎన్నెన్నో ఉపకరణాలు, కొత్తవైన ఉపకరణాలు అవన్నీ కూడా మనకి ఎంతో ఉపయోగపడతాయి. उन्हीं में कृत्रिम उपग्रह, रॉकेट, मिसाइल तथा रासायनिक वायु आदि का आविष्कार हुआ. మన దేశాన్ని రక్షించడం గొప్ప కార్యం. దానికోసమే ఇవన్నీ ఇన్వెంట్ చేశారు. శాటిలైట్స్, आर्टिफिशियल सैटेलाइट्स, रॉकेट्स, मिसाइल्स, रासायनिक वायु इवన్నీ కూడా इन्वेंट చేశారు. इस पाठ के द्वारा छात्रों में देश की सुरक्षा की भावना जागृत कराना और उपकरणों का आविष्कार करने वाले वैज्ञानिकों की जानकारी देना इस पाठ का मुख्य उद्देश्य है. ఈ పాఠం ద్వారా స్టూడెంట్స్ కి దేశాన్ని రక్షించాలి అనే దేశభక్తి భావాన్ని పెంపొందించటం, మళ్ళీ మన మిసైల్స్ వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్స్ ఇవ్వటం, సైంటిస్టుల గురించి తెలియచేయటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రస్తుత పాఠ సాక్షాత్కార విధామే హై. అంటే సాక్షాత్కార విధామే అంటే ఇంటర్వ్యూ మాదిరిగా ఉంటాయి. ప్రశ్నోత్తర ద్వారా కీ జానే వాली ప్రక్రియ హీ సాక్షాత్కార్ హై. అంటే క్వశ్చన్స్ వేస్తే ఆన్సర్స్ వాళ్ళు ఇవ్వటం, అది దాన్ని సాక్షాత్కార్ అంటాం. సాక్షాత్కార్ కే లియే ఉద్దేశయుక్త ప్రశ్నావళి కా హోనా ఆవశ్యక్ హై.
కరెక్ట్ క్వశ్చన్స్ ఉండాలి ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అనేది కూడా ఒక ముఖ్య విషయం. विषय प्रवेश लोకి వెళ్దాము. आज हमारे यहाँ जब भी अंतरिक्ष विज्ञान और मिसाइल की बात की जाती है तो तभी सभी के मस्तिष्क में एक ही नाम गूंजता है, ఏపీజే అబ్దుల్ కలాం. ఈ రోజు మన అందరం కూడా అంతరిక్ష విజ్ఞాన్ గురించి కానీ, స్పేస్ గురించి కానీ, మిసైల్స్ గురించి కానీ ఏదైనా విషయం వస్తే మన అందరి మస్తిష్కంలో ఒకే పేరు మనకి వస్తూ ఉంటుంది. అదేంటంటే ఏపీజే అబ్దుల్ కలాం. సచ్చే అర్థమే వే దేశ్ కే హీ నహీ బల్కి పూరీ దునియాకే ఆదర్శ హై. మన దేశానికే కాదు, నిజానికి ఆయన మొత్తం ప్రపంచానికి ఆదర్శవంతమైన వ్యక్తి. उन्होंने दुनिया के मानचित्र में भारत को जो स्थान दिलाया है इसके लिए भारतवासी उनके ऋणी है. మానచిత్ర అంటే మ్యాప్లో ఆయన భారతదేశానికి ఎంత గొప్ప స్థానం ఇచ్చారంటే మనం అందరం కూడా కృతజ్ఞతలు చూపించాలి, ఆయనకి రుణపడిపోయి ఉన్నాం. मैं गर्व के साथ कहना चाहती हूँ कि वे मेरे गुरु है. నేను గర్వంతో చెప్పుకుంటాను ఆయన నా గురువని. इतने सुंदर विचार रखने वाली भारत की प्रथम मिसाइल वुमन शिष्या टेंसी थॉमस और उनके गुरु एपीजे अब्दुल कलाम के बारे में जानने के लिए आगे पड़े. దీని ఇంత మంచి భావాలు కలిగిన వ్యక్తి మిసైల్ ఉమెన్ శిష్యురాలు అనమాట. అబ్దుల్ కలాం శిష్యురాలు టెన్సీ థామస్ ఆవిడ పేరు. ఆవిడ గురు ఏపీజే అబ్దుల్ కలాం. వాళ్ళిద్దరి గురించి తెలుసుకోవడానికి ముందుకెళ్దాము. ముందు చదువుదాం. तमिलनाडु के रामेश्वरम की गलियों में समाचार पत्र बेचने वाला एक निर्धन बालक एक दिन सुप्रसिद्ध वैज्ञानिक तथा भारत का राष्ट्रपति बनेगा, ऐसा किसी ने सपने में भी नहीं सोचा था. తమిళనాడులోని రామేశ్వరం యొక్క వీధుల్లో పేపర్లు అమ్ముకునే ఒక పేద బాలుడు ఒకానొక రోజు గొప్ప సైంటిస్ట్ అవుతాడని గాని, భారత రాష్ట్రపతి అవుతాడు గాని ఎవరు కలలో కూడా ఊహించి ఉండరు, ఆలోచించి ఉండరు. किंतु उस गरीब बालक ने अपनी प्रतिभा, परिश्रम और लगन, ఆ పేద బాలుడు తన యొక్క ప్రతిభతో, కష్టం హార్డ్ వర్క్ తో, लगन శ్రద్ధతో यह सिद्ध कर दिखाया कि मनुष्य के लिए विश्व में कुछ भी असंभव नहीं है. ఈ విశ్వంలో మనిషి తలుచుకుంటే చెయ్యలేనిది ఏదీ లేదు అని ప్రూవ్ చేశారు ఆయన. मन में अगर चाह हो तो उसे राह अपने आप मिल जाती है. మన మనసులో కోరిక ఉన్నట్లయితే గట్టిగా ఉండాలి, దృఢ సంకల్పం కోరిక గట్టిగా ఉన్నట్లయితే దోవ మనకి అదే దానంతట అదే దొరుకుతుంది. जी हाँ, यह बालक कोई और नहीं बल्कि हमारे पूर्व राष्ट्रपति मिसाइल मैन के नाम से भारत रत्न अब्दुल फकीर జైనలాబుద్దీన్ అబ్దుల్ కలాం है. ఆయన ఎవరో కాదు, మన राष्ट्रपति, पूर्व राष्ट्रपति అంటే ఎక్స్ ప్రెసిడెంట్, మిసైల్ మ్యాన్ नाम से प्रसिद्ध भारत रत्न अवार्ड ग्रहीता अब्दुल फकीर जैनलाबुद्दीन अब्दुल कलाम. राष्ट्रपति कार्यकाल के दौरान कुछ बालकों ने उनका साक्षात्कार लिया था. ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కొందరు ఎక్కువ స్కూల్స్ ని ఆయనకి వెళ్ళి విజిట్ చేసేవారు. ఏ రాష్ట్రపతి అట్లా చేయలేదు, ఆయన ఎక్కువ స్కూల్స్కి వెళ్ళి పిల్లలతోనే ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేవారు. పిల్లలు ఒకసారి ఆయన చేసిన ఇంటర్వ్యూ గురించి మనకి ఇక్కడ ఇస్తున్నారు. ఉస్కి కుచ్ ఝలకియా, కొన్ని ఇంపార్టెంట్ మంచిగా అనిపించిన పాయింట్స్ ఇస్తున్నారు. బాలక్ बढ़ती जनसंख्या और अन्य कई प्रकार की सामाजिक समस्याएं हैं जो हमारे देश में किसी महामारी तरह फैली हुई है. उनके बारे में जागरूकता लाने के लिए हम छात्र क्या कर सकते. పెరుగుతున్న పాపులేషన్, మళ్ళీ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మన సొసైటీలో. అవన్నీ కూడా మహమ్మారిలా వ్యాపించిపోయాయి, ఒక డిసీజ్లా వ్యాపించిపోయాయి. వాటి అన్నిటి గురించి మేము జాగరూకతగా ఉండాలంటే అంత అవేర్నెస్ పెంచాలంటే మేము స్టూడెంట్స్ ఏం చేయగలుగుతాం అని అడిగారు అబ్దుల్ కలాం. इसमें दो राय नहीं कि हमारे देश के सामने बढ़ती जनसंख्या और अन्य कई सामाजिक समस्याएं हैं. ఇందులో రెండు అభిప్రాయాలు ఏమీ లేవు. మన దేశం ఎదుర్కొన్న జనసంఖ్య ప్రాబ్లం ఉంది, ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఇది కాదని నేను. पर साथ ही हमें यह भी नहीं भूलना चाहिए कि पूरे विश्व में भारत ही एकमात्र ऐसा देश है जहां 50
प्रतिशत से भी अधिक युवा शक्ति है. కానీ దీంతో పాటు మనం ఒక విషయం కూడా మర్చిపోకూడదు. ఏంటంటే మొత్తం విశ్వంలో భారతదేశంలోనే భారతదేశమే ఒక దేశం ఒక్కటే. ఎలా అంటే 50% కంటే ఎక్కువగా యువశక్తి ఉంది మన దేశంలో. जो देश के आर्थिक विकास में प्रमुख योगदान दे रही है అంటే యువశక్తి తలుచుకుంటే ఏదైనా చేయగలదు. అంత 50% యువశక్తి ఉంది మన దగ్గర. यह भी देखने में आया है कि जहां कहीं भी महिला साक्षरता दर अधिक है वहां यह साक्षरता दर बढ़ती जनसंख्या को नियंत्रित करने में कारगर साबित हुई है. మహిళా సాక్షరత ఉన్నట్లయితే అంటే ఆడవాళ్ళు ఎడ్యుకేటెడ్ ఎక్కువగా ఉన్నట్లయితే పాపులేషన్ అదే ఆటోమేటిక్గా కంట్రోల్లో ఉంటుందని ప్రూవ్ అయింది. एक छात्र होने के नाते आप सब कम से कम 5 महिलाओं को शिक्षित करें. ఒక స్టూడెంట్గా మీరు ఏం చేయాలంటే ఒక 5 अनएजुकेटेड महिलाలను చదివించాలి. शिक्षित करें. जो पढ़ना लिखना नहीं जानते अनपढ़ महिलाओं को 5 महिलाओं को शिक्षित करें. వాళ్ళకి అసలు చదువు ఏం తెలియని వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. साथ ही आप उन्हें समाज की उन प्रमुख समस्याओं के बारे में भी बताएं. అంతేకాకుండా మన సొసైటీలో ఉన్న సమస్యల గురించి వాళ్ళకి తెలియచెప్పండి. जिनसे आजकल की महिलाओं को संकट का सामना करना पड़ रहा है. మన వాటి ప్రాబ్లమ్స్ వల్ల మహిళలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో తెలియచెప్పండి. बालक भारत के राष्ट्रपति के रूप में आप बाल मजदूरी की समस्या को समाप्त करने के लिए क्या सुझाव देना चाहेंगे. భారత రాష్ట్రపతి కదా మీరు, ఈ చైల్డ్ లేబర్ని సమస్యని సమాప్తం చేయడానికి మీరు ఏం అడ్వైజ్ ఇస్తారు. అబ్దుల్ కలాం కానూనన్ బాల మజ్దూరీ కర్వానా ఏక్ అపరాధ్ హై. పిల్లల చేత పని చేయించడం అనేది ఒక పెద్ద క్రైమ్. इस दशक के अंत तक हम इसे जड़ से समाप्त करने का प्रयास करना चाहिए. ఈ దశాబ్దంలోనే మనం అంతమయ్యేలోగా మనం దీన్ని సమూలంగా అంటే వేళ్ల నుంచి సమాప్తం చేయడానికి ప్రయత్నం చేయాలి. భారతీయ సంసద్ ने भी संविधान संशोधन अधिनियम 2002 के माध्यम से 6 से 14 वर्ष के बच्चों के लिए शिक्षा पाने का अधिकार को मौलिक अधिकार के रूप में घोषित कर दिया. మన చట్టం కూడా ఏం చేసిందంటే 2002లో 6 నుంచి 14 ఏళ్ల వయసున్న పిల్లలకి ఎడ్యుకేషన్ కంపల్సరీ చేయాలి, వాళ్ళకి చదువుకునే అధికారం ఉంది అని చెప్పింది. यह बहुत जरूरी है कि बच्चे अभिभावकों को नशाखोरी से मुक्ति दिलाने के लिए मुहिम चलाए और प्रौढ़ शिक्षा के माध्यम से उन्हें शिक्षित करने की व्यवस्था भी करे. వీళ్ళ పిల్లలు వాళ్ళ తండ్రులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా ఈ మద్యం తాగటం వాటి నుంచి వాటికి అవేర్నెస్ సెంటర్స్ అవి పెట్టాలి. వాళ్ళకి మిడిల్ ఏజ్ పీపుల్కి చదివించాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. అప్పుడు ఈ బాల మజ్దూరి అనేది ఖతం అవుతుంది. ऐसी समस्या से 3 अलग अलग उपायों से निपटा जा सकता है. మూడు సొల్యూషన్స్ ఉన్నాయి వాటికి. బచ్చా స్వయం అప్నీ పఢాయి జారీ రఖనే మే రుచి దిఖాయే. ముందు పిల్లలు నేను చదువుకోవాలి అని గట్టిగా పట్టుపట్టాలి. మాతా పితాకు శిక్షిత్ కర్కే, అమ్మా నాన్నని ఎడ్యుకేట్ చేసి నచ్చ చెప్పాలి. बच्चों से काम लेने वाले मालिकों में आत्मनियंत्रण की प्रवृत्ति विकास करके, పిల్లల చేత పని చేయించుకోవడానికి పెట్టుకుంటారు, వాళ్ళలో కూడా వాళ్ళని కూడా బాగా కౌన్సిలింగ్ చేయాలి, వాళ్ళని కూడా పెట్టుకోకుండా. తాకీ వే ఉన్ బచ్చోं को अपने बच्चे जैसा ही समझे. మన పిల్లలు ఎట్లా చదువుకుంటున్నారో బయట పిల్లలు కూడా చదువుకోవాలని వాళ్ళు ఆలోచించగలిగేలా వాళ్ళని చెయ్యాలి. బాలక్ वर्तमान में भ्रष्टाचार सार्वजनिक जीवन में लगभग सभी स्तरों पर व्याप्त है. भ्रष्टाचार अविनीति अन्नी चोट्ला पातुपोयिंदी. छात्र समुदाय सन 2020 तक भारत को भ्रष्टाचार से मुक्त कराने के लिए क्या क्या कर सकता है. మేమంతా విద్యార్థులను 2020కి నాటికి ఈ అవినీతిని నిర్మూలించాలంటే మేమేం చేయగలుగుతాం. అబ్దుల్ కలాం జీ सार्वजनिक जीवन में भ्रष्टाचार उन्मूलन के लिए व्यापक आंदोलन की आवश्यकता है. అందరూ వ్యతిరేకించాలి దీన్ని. यह आंदोलन अपने घर विद्यालय से ही आरंभ करना चाहिए. మన ఇంటి నుంచే స్టార్ట్ చేయాలి.
మన స్కూల్ నుంచే స్టార్ట్ చేయాలి. भ्रष्टाचार उन्मूलन में मेरी दृष्टि में केवल 3 ही तरह के लोग सहायक सिद्ध हो सकते हैं. ఈ భ్రష్టాచార్ నిర్మూలించాలంటే నా దృష్టిలో ముగ్గురు హెల్ప్ చేస్తారు. వేహే మాత, ముందు అమ్మ చెప్పాలి మంచిగా ఉండాలి, అవినీతి వద్దు, సచ్చాయి సే రహనా సిఖానా హై. పిత, తండ్రి, और ప్రాథమిక విద్యాలయకే శిక్షక్, అంటే ప్రైమరీ చిన్నప్పుడు చదువుకునే ఫస్ట్ క్లాస్ నుంచి మనకి అక్కడి నుంచి కూడా మనకి ఎడ్యుకేట్ చేసే టీచర్. यदि ये तीनों बच्चों को ईमानदारी सच्चाई का पाठ पढ़ाते हैं तो इसके बाद जीवन में शायद ही कोई उनको हिला पाएगा. ఆ చైల్డ్హుడ్ లో పడిన వాళ్ళకి ఇంప్రెషన్ ఇలా చెయ్యాలి అని చెప్పేవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి ఇంకా ఎవరు కూడా కదపలేరు జీవితంలో. జీవితాంతం వాళ్ళు ईमानदारी से रहते और सच्चाई से रहने का पाठ सीखते हैं ना, सच्चाई से ही रहते, कोई भी उनके हिला नहीं सकते. ఎవ్వరూ వాళ్ళని మార్చలేరు, అంత మంచిగా ఎదుగుతారు వాళ్ళు ముగ్గురు. అమ్మ, నాన్న, చిన్నప్పుడు బాగా చదువు చెప్పే గురువు, నర్సరీ నుంచి చదువు చెప్పే గురువు మంచిగా నేర్పించినట్లయితే వాళ్ళ మనసులో పాతుకుపోయి వాళ్ళు అటు ఇటు అసలు ఎవరు కదపలేరు. అతః హర్ ఘర్ మే ఇస్ తరహ్ కే ఆందోళన్ కి ఆవశ్యకత హై. ప్రతి ఇంటిలోనూ కూడా ఇట్లాంటి వ్యతిరేకత రావాలి అవినీతి గురించి. సార్వజనిక జీవన్ మే భ్రష్టాచార్ కో మిటా సకే, మామూలు జీవితంలో కూడా మన అవినీతిని రూపుమాపాలి. आप सब यह संकल्प लेके आप सदैव ईमानदार एवं भ्रष्टाचार मुक्त जीवन का निर्वाह करेंगे और दूसरों के लिए ఆదర్శవాన్ బనే रहेंगे. మీరందరూ కూడా ఒక ప్రతిజ్ఞ చేయాలి, మీరందరూ కూడా అవినీతి రహితంగా ఉంటామని, అందరికీ ఆదర్శవంతంగా ఉంటామని మీరు కూడా ప్రతిజ్ఞ చేయాలి. బాలక్, బడే హమేషా బచ్చోं को कुछ ना कुछ उपदेश देते रहते हैं. పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒకటి బోధిస్తూ ఉంటారు. కుచ్ లోగ్ కహతే హే అనుశాసిత్ రహనా చాహియే, కొంతమంది అంటారు డిసిప్లిన్డ్ గా ఉండమని, కొంతమంది అంటారు కుచ్ లోగ్ కహతే హే ఖూబ్ పడాయి కర్నా చాహియే, బాగా చదువుకొని చెప్తారు. తో కుచ్ లోగ్ కహతే హే కి ఈమాన్దార్ బన్నా చాహియే, కొంతమంది చెప్తారు నిజాయితీగా ఉండను. కड़ी मेहनत करनी चाहिए, కొంతమంది చెప్తారు బాగా హార్డ్ వర్క్ చేయని. वैसे तो इन बातों का पालन करना महत्वपूर्ण है, ఇవన్నీ పాటించడం చాలా గ్రేట్. కింటూ ఏక్ ఛాత్ర కే లియే సబ్సే మహత్వపూర్ణ గుణ్ క్యా హై. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు ఒక స్టూడెంట్ కి అన్నిటికంటే గొప్ప క్వాలిటీ ఏముండాలి? అబ్దుల్ కలాం, ఏక్ ఛాత్ర కే లియే సబ్సే మహత్వపూర్ణ ఉస్కి అప్నే ప్రతి ఈమాన్దారీ और दूसरों के प्रति आदर का गुण. ప్రతి స్టూడెంట్ కి ఉండాల్సింది ఏంటంటే నిజాయితీ, అంతేకాకుండా అవతల వాళ్ళని ఒక కైండ్నెస్ తో చూడాలి, రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి. ఆదర్ కా గుణ్, ఏ గుణ్ ఆప్కో నిస్సందేహ ఆదర్శ నాగరిక్ బనాయేంగే. ఈ క్వాలిటీస్ ఉన్నట్లయితే మీరు తప్పకుండా కూడా ఆదర్శవంతమైన సిటిజన్ అవుతారు. एक अंतिम प्रश्न, एक छात्र के रूप में मैं विकसित भारत के आपके स्वप्न को साकार करने की दिशा में क्या कर सकता हूँ? ఒక వికసిత భారతాన్ని చూడటానికి మీ కల నిజం చేయటానికి నేను ఏం చేయగలను? एक छात्र होने के नाते आप जिस कक्षा में भी पढ़ते हो, మీరు ఒక స్టూడెంట్ గా ఏ క్లాస్ లో చదువుతున్నా उसमें आगे बढ़ने के लिए खूब परिश्रम करें. దాంట్లో పైకి రావడానికి బాగా హార్డ్ వర్క్ చేయండి. अपने जीवन में पहले एक लक्ष्य बनाए, మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి, ఒక ఎయిమ్ కావాలి ప్రతి వ్యక్తికి. फिर उसे प्राप्त करने के लिए आवश्यक ज्ञान और अनुभव प्राप्त करें. దాన్ని మీ ఎయిమ్ని చేరుకోవడానికి లక్ష్యాన్ని మీకు కావలసిన జ్ఞానాన్ని అనుభవాన్ని పొందండి. బాధాओं से लड़ते हुए उन पर विजय प्राप्त करें. ఏదైనా హర్డిల్స్ కష్టాలు వచ్చినా దాంతో పోరాడి విజయాన్ని పొందండి. निरंतर प्रयत्नशील रहते हुए सबसे बढ़िया काम करने की ओर बढ़ते रहे. ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉండండి. और మంచి పని చేయటానికి ముందుకు వెళ్ళండి. साथ ही नैतिक मूल्यों को भी ग्रहण करें. मोरल वैल्यूస్ ను కూడా మీరు పాటించాలి. छात्रों को हमेशा परिश्रमी बनने का प्रयास करना चाहिए. स्टूडेंट्स ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి. छुट्टी के दिनों में छात्र गरीब और सुविधाओं से वंचित बच्चों को पढ़ाने का काम करे. హాలిడేస్ వస్తాయి కదా, అప్పుడు చదువు లేని పేద పిల్లలకి, ఏ కంఫర్ట్స్ లేని పిల్లలకి చదువు చెప్పడానికి మీరు ప్రయత్నించండి. ఇసే అపనే జీవన్ మే ఏక్ ఉద్దేశ్ కే రూప్ మే లే, ఇదొకటి పని కింద మీరు తీసుకోండి, ఇది ఒక మీకు ఒక కర్తవ్యం, రెస్పాన్సిబిలిటీ కింద తీసుకోండి. छात्र अधिक से अधिक पौधे लगाएं. స్టూడెంట్స్ ఎక్కువ మొక్కలు నాటాలి. इससे पर्यावरण को संतुलित
బనే రహనే మే సహాయత మిలేగి. మన పర్యావరణాన్ని చక్కగా కాపాడుకోగలుగుతాం, బ్యాలెన్స్డ్గా ఉంచగలుగుతాం. हमारे कार्य ना केवल हमको बल्कि हमारे राष्ट्र को भी विकास और समृद्धि के पद पर ले जाएंगे. ఈ పని మనకే కాకుండా మన దేశాన్ని అభివృద్ధి పదంలో, సమృద్ధి పదంలో నడపడానికి సహాయపడుతుంది. ఓకే, हम होंगे कामयाब. ఏపీజే అబ్దుల్ కలాం. ఓకే స్టూడెంట్స్, విన్నారు కదా. నెక్స్ట్ వీడియోలో సెకండ్ పార్ట్, ఈ లెసన్ సెకండ్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, బాయ్.